చెప్పేవారిని ప్రవక్తలు అంటారు. ఇలాంటి భాగ్యాన్ని ఒక స్త్రీకి ఇచ్చాడంటే దేవుడు ఎంత గొప్పవారం అండి. మనం గొప్పవారమేనా? ఇంకా స్త్రీల వల్లే మరి ఇంకా అంట్లు తోముకుంటూ అంటే తోమాలి. ఒక స్త్రీగా ఇల్లాలిగా ఒక బాధ్యత కలిగినటువంటి భార్య చేసే పనులు ఏంటంటే మరి కుటుంబంలో పనులు మొత్తం చేసుకోవాలి, కానీ దేవుని యొక్క సన్నిధిలో కూడా ఆయన పని చేయాలి. అక్కడ వరకే నిలిచిపోతున్నారు, అక్కడ వరకే ఉంటున్నారు. అదేమనంటే నాకు చదువు రాదు పాస్టర్ గారు కదండి, పాస్టర్ గారు నాకు చదువు రాదు, నాకు తెలివి లేదండి. వింటున్నారండి? ముందుకు రండి అమ్మ, మీరు ఇక్కడ కూర్చోండి, అలా చేయండి అంటే నాకు చదువు నాకేం తెలియదు పాస్టర్ గారు, నేను ఎప్పుడు చేయలేదా ఆ పనులు. ఏమండి చేయలేదా? దేవుని యొక్క చేతిలో వాడబడినటువంటి వారు మీకు తెలియదండి. ఎస్తేరు వాడబడలేదా? వాడబడిందా? దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి తన యొక్క స్వజల్ని రక్షించుకుంది. ఆమె వాడబడలేదా? ఆమె కూడా స్త్రీయేగా, ఆమె ఒక భార్యే కదా, ఆమె ఒక ఇంటికి ఇల్లాలే కదా. మరి ఆమె ప్రయత్నం చేసింది కదా, దేవుల్లో పోరాడింది కదా, తన స్వజల్ని రక్షించుకుంది కదా. మరి మనం ఎలా ఉంటున్నామండి? ప్రార్థన చేయబోయేసరికి ఎలా ఉంటారంటే నాకు కొద్దిగా వచ్చండి ప్రార్థన, మీరేమనుకోరు కదా. వింటున్నారండి? ఆడవాళ్ళము. ఎందుకంటే ఆడవాళ్ళము అనేది లోపల బలహీనత వెనక్కి లాగిద్ది అన్నమాట. ఇది మనం చేయొచ్చో లేదు, ఇది మనకేడ చేత ఇది మనం చేసేది కాదు, ఇది మగవాళ్ళు చేసేది. క్రీస్తునందు దేవుని వెళ్ళారా, మగవారు చేసే పని మగవారిది, కానీ ఆడవాళ్ళు కూడా ఒక బాధ్యతలు దేవుడు ప్రణాళికలో సిద్ధం చేసి ఉన్నాడు. ఇక్కడ మిరియామంట వాక్య భాగము చదువుకుందామండి ప్రియా దేవుని వెళ్ళారా. మరి ఆయన అంటూ ఉన్నాడు, మిరియామనంట తన యొక్క సేవలో మరి దేవుని యొక్క గుడారము కట్టుటలో కానీ, దేవుని యొక్క గుడారములో పనిచేయటంలో కానీ, మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దేశంలో 40 లక్షల మందికి పైగా ఉన్నారండి. 40 లక్షల మందికి పైగా ఉన్నప్పుడు మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళని విడిపించడానికి, ఆ యొక్క చెర నుంచి విడిపించడానికి, ఫరో మరి చక్రవర్తి నుంచి విడిపించడానికి మోషేని వాడుకున్నాడు దేవుడు. అయితే అహరోను కూడా వాడుకున్నాడు. ఆయన యాజకుడుగా, ఈయన నాయకుడుగా వాడుకున్నాడండి. దేవుని వెళ్ళారా. ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క మరి మిరియాముకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఈమె ఈ యొక్క కంజర్ను వాయిస్తూ ఉండిద్దంటండి. తెలుసండి మీకు? కంజర్లు పట్టుకోవటం అంటే భయం, అమ్మ ఎట్ట కొడితే ఏమంటారు, మనకెందుకు లేని ఆడబెడుతుంటారు, అంతే కదండి. మాకెందుకు చేత కాదుగా ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఏమని అనుకుంటారో, వీళ్ళేమో, నీకు వచ్చింది చెయ్యి ఇంకంతే. దేవుడు ఏం చెబుతున్నాడు, ఒక్కొక్క గొంతు బాగొప్పని పాడబడతా ఉంది. ఎందుకు తెలుసా? ఆ పాడాలని ఆశ, దేవునితోటి మాట్లాడాలని, పాట ద్వారా సువార్త వినిపించాలని ఆమె యొక్క ఉద్దేశం.